తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను రూపా నాదెళ్ల. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ కవిచిలుక కనకారావు గారు ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్కారం కనకారావు గారు. నమస్కారం అమ్మా. మా బుక్ రివ్యూ కార్యక్రమానికి మీకు స్వాగతం. థ్యాంక్స్ అమ్మా. ఈ మంచి సాయంకాలం వేళ ఒక చక్కటి కొన్ని బుక్స్ రివ్యూ చేయడం కోసం మీ స్టూడియోకి ఆహ్వానించారండి. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు ఒక మంచి కవిత్వం చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా. ఈ కవిత్వం లేటెస్ట్ కవిత్వం అనమాట. పొద్దున్న నిద్ర లేవగా నాకు వచ్చింది. అది ఇప్పుడు చెప్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట. చెప్పమంటారా? చెప్పండి తప్పకుండా. ఈ ఉదయం సింధూరం, ఈ ఉదయం సింధూరం, నా మనసెంతో సుకుమారం, అబ్బా నా మనసెంతో సుకుమారం. థ్యాంక్స్ అమ్మా. చాలా బాగుంది. ఇలాంటి కవితలు ఎన్నో సృష్టించానమ్మా నేను. నా మనసులోంచి అలా వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. థ్యాంక్ యూ కవి గారు. చూశారు కదా, కవిచిలుక కనకారావు గారు. ఆయన కవి మాత్రమే కాదు, మంచి బుక్ రివ్యూవర్ కూడా అని మీ అందరికీ తెలుసు. అయితే ఆయన ఒక్క కవిత్వం పుస్తకం చదివారంటే వెంటనే రివ్యూ ఇచ్చేయగలరు. ఇప్పుడు ఆయన మన కోసం ఒక 2 పుస్తకాలు రివ్యూ ఇస్తారు. వారికి ఒక పుస్తకాన్ని అందిద్దాం. తప్పకుండానమ్మా. బా అద్భుతంగా ఉందమ్మా. ఈ పుస్తకం పేరే అద్భుతంగా ఉందమ్మా. తేనె వాకలు. అబ్బాబ్బా చాలా బాగుందమ్మా. చెప్తానమ్మా రివ్యూ. చదివేశానమ్మా. ఏంటండి అప్పుడే అయిపోయిందా? అమ్మా 30 సంవత్సరాల నుంచి ఇలా పుస్తకాలు చదువుతూనే ఉన్నాను, రివ్యూలు ఇస్తూనే ఉన్నానమ్మా. అనుభవం అలాంటిదమ్మా. మీరు ఇలా ఒక్కొక్క పేజీ చూస్తారు, నేను అలా కాదమ్మా. అలా అంటే తెలిసిపోతుంది. అదొక టాలెంట్ అమ్మా. ఈ బుక్ రివ్యూ చెప్పండి కవి గారు. ఇదొక అద్భుతమైన పుస్తకం అమ్మా. ఇది ఎలాంటి పుస్తకం ఉంటేనమ్మా, నేను ఇవాళ ఏమనుకుంటున్నాను తెలుసా? అసలు నేను జన్మెత్తిందే ఈ పుస్తకాన్ని చదవడానికైనా, అంత అద్భుతంగా ఉందమ్మా పుస్తకం. అంత గొప్ప పుస్తకమా కవి గారు? ఈ పుస్తకం చదివి నా జీవితం ధన్యమైపోయిందమ్మా. ఒక్కొక్క కవిత్వం, ఒక్కొక్క కవిత అద్భుతంగా ఉన్నాయమ్మా. తేనెలాగా ఉన్నాయమ్మా. కానీ ఈ పుస్తకం ప్రతి ఒక్కళ్ళు చదివి తీరాలమ్మా. ఎందుకు తెలుసా? రాయి లాంటి హృదయం కూడా ఈ పుస్తకం చదివిందంటే వెన్నపూసలా మారిపోతుంది. నా మనసు ఆల్రెడీ వెన్నపూస. అయితే నెయ్యి అయిపోయిందా ఏంటి? నెయ్యి అయిపోయిందమ్మా. కమ్మటి గుమగుమలాడే నెయ్యి అయిపోయిందమ్మా. అబ్బో. కానీ మీరు ఈ పుస్తకం అందరూ రికమెండ్ చేయండి అమ్మా. ప్రతి ఒక్కరికి చెప్పండి, ఈ పుస్తకం చదవమని చెప్పండి అమ్మా. తప్పకుండా కవి గారు. అయితే మనసు బాగున్నప్పుడు ఈ పుస్తకం చదివితే మనసు కుదుట పడుతుందా? మనసు కుదుట పడటమే కాదండి, మనశ్శాంతి కూడా లభిస్తుంది. ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆ పుస్తకం చదివితే ఆ ప్రశాంతతే వేరు. చూశారు కదండి, ఈ పుస్తకాన్ని చదివిన కవి గారు ఎంత టాలెంటెడ్ పర్సను. ఇలా చదివారో లేదో అలా రివ్యూ ఇచ్చేశారు. మీ అందరూ కూడా ఈ పుస్తకాన్ని చదివి మీ మనసులు కుదుటపరుచుకొని మానసికంగా సంతోషంగా ఉండండి. మరొక పుస్తకం రివ్యూ కోసం ఆయనకు అందిద్దాం. తప్పకుండానమ్మా. తీసుకోండి కవి గారు. బాగుందమ్మా. పిన్నెల్లి పైశాచికం. పిన్నెల్లి మాఫియా చేసిన హత్యలు 6. అన్ని వర్గాల మీద చేసిన దాడులు 79. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మీద దాడులు 51. అంటే పిన్నెల్లి దోపిడీ 2000 కోట్ల రూపాయల. అయ్య బాబాయ్. కబ్జాలు, అమ్మా, హత్యలు, దాడులు, దారుణాలు, అన్యాయాలు, అక్రమాలు. బాబాయ్ ఈ పుస్తకం, అమ్మా ఈ పుస్తకం. అయ్య బాబాయ్ పిన్నెల్లి ఎంత దుర్మార్గుడు అయ్యా. నా వల్ల కాదు, నా మనసు మారిపోయింది. నేను కూడా ఇందులో కవి గారు తప్పేమీ లేదు. నేనే కనకారావు గారు రివ్యూ ఇవ్వడానికి ఇంకో కవిత పుస్తకం ఇవ్వాల్సింది. మాచర్ల వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, హత్యలు, కబ్జాల గురించి రిలీజ్ చేసిన పిన్నెల్లి పైశాచికం అని ఈ పుస్తకాన్ని ఇచ్చాను. ఈ రాక్షసుడు చేసిన అన్ని దారుణాలు ఆ పుస్తకంలో చదివి పాపం కవిగారి చిప్పు పగిలిపోయింది. ఇక ఆయన మళ్ళీ మామూలు మనిషి అవ్వడం అయితే కష్టమే. హాయిగా కవిత్వాలు చదువుకునే కవిగారు ఇలా అయిపోయారు. సారీ కవిగారు.